హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. నిన్న కొల్లాపూర్లో సీఎం గారి సభ ప్రతిపక్ష పార్టీ నాయకులను తిట్టడానికి తప్ప ఉపయోగం లేదు. మా కొల్లాపూర్కు సీఎం గారు వస్తున్నారు, మాకు వరాలు ప్రకటిస్తారు అని ఆశించాం. నిన్న పర్యటన కొల్లాపూర్కు నయా పైసా లాభం లేదు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణారావు గారు పూర్తిగా కొల్లాపూర్ అభివృద్ధికి నిధులు సాధించడంలో విఫలం అయ్యారని బీఆర్ఎస్ నాయకులు బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క సభ కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుడిని విమర్శించడానికే అక్కడ సభ పెట్టినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారు 40 నిమిషాలు మాట్లాడితే 35-36 సార్లు కేసీఆర్ గారు నామస్మరణ చేసినారు. చాలామంది కొల్లాపూర్కు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఎన్నో వరాలు ప్రకటిస్తాడేమో, గత ప్రభుత్వం చేసినటువంటి మంజూర్లను కానీ కొనసాగుతున్న పనులను కానీ వేగవంతంగా పూర్తి చేసి ప్రాంత అభివృద్ధికి కొత్త వరాలు ఇస్తారేమో అని ఆశించారు. కానీ కొల్లాపూర్కు నిన్న జరిగినటువంటి పర్యటన నుంచి ఒక్క నయా పైసా లాభం కూడా జరగలేదనే విషయాన్ని చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తే అందులో భాగంగా ఇందాక పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అచ్చంపేటలో అంతకుముందుకు అచ్చంపేటలో ఫౌండేషన్ వేశారు, నాగర్ కర్నూలుకి ఇచ్చారు, అందరికి ఇచ్చినట్టే కొల్లాపూర్కి ఇచ్చారు. చాలా ఆర్భాటంగా ఎంతో ప్రజాధనం వృధా చేసి చేసినటువంటి సభలో కేవలం వాళ్ళు చేయలేక గత ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది తప్పితే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏం లేదని చెప్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు పూర్తిగా కొల్లాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి నుంచి నిధులు సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడని చెప్తా ఉన్నారు. ఎప్పుడు కూడా కొల్లాపూర్ చరిత్రలో నిర్బంధంతో సభ చేసినారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్కడ ఏదైతే జర్నలిస్టులు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని చేస్తున్నటువంటి ధర్నా చేస్తున్న జర్నలిస్టులను కూడా నిర్బంధించి ముందస్తు అరెస్టుల పేరుతో నిర్బంధించి సభ జరుపుకున్నారు. మరి ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. మహబూబ్ నగర్ జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో, ముఖ్యంగా కొల్లాపూర్ ప్రాంతంలో ప్రతీకార పాలన జరుగుతూ ఉంది. మళ్ళీ కోన్పుస్తాయి కొల్లాపూర్ అన్నారు. కోన్పుస్తాయి కొల్లాపూర్ అంటే 99 నుంచి ఉప ఎన్నికలను కూడా లెక్క పెట్టుకుంటే 5-6 సార్లు మీరు ప్రాతినిధ్యం వహించారు. 5 మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిండ్రు. మరి ఏం చేసినావు? 2014 తర్వాత మొన్న ఎన్నికల బిఫోర్ వరకు కొల్లాపూర్లో రోడ్లు కూడా సరిగ్గా లేకుండే. నీవు కూడా ఇదే ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల మంత్రిగా చేసినావు. ఇదే పార్టీలో మొత్తం 9 సంవత్సరాల 6 నెలలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని పొగుడుతూ రేవంత్ రెడ్డిని తిట్టినావు. ఆనాడు వైఎస్ఆర్ గారిని పొగుడుతూ ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షాలను తిట్టినావు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నావు. రేపు మరి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, రేపు ఈయన ఎవరిని విమర్శిస్తాడో, మిమ్మల్ని ఎప్పుడు విమర్శిస్తాడో తెలియదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్తా ఉన్నా. ఆయనకు అభివృద్ధి అవసరం లేదు, పదవి కావాలి. 500 కోట్ల రూపాయల డిమాండ్లు పెట్టి తూతూ మంత్రంగా ప్రజలు నేను అడిగినాను అని చెప్పుకోవడానికి చెప్తే ఏమీ సాధించింది లేదు. ముఖ్యమంత్రి గారు సభ పెట్టినటువంటి ప్రాంతం దగ్గరలో గతంలో నిరంజన్ రెడ్డి గారు మేము పోయి నమాజ్ కట్టాను ఒకటి వెడల్పు చేస్తే దానికి సీసీ కూడా 1.5 ఇయర్లో సీసీ కూడా చేయలేదు. అంటే ఎంత కృష్ణారావుకు కొల్లాపూర్ అభివృద్ధిపై ఆయనకు శ్రద్ధ ఉందని చెప్తా ఉన్నా. పూర్తిగా శాసనసభ్యునిగా వైఫల్యం చెందిండు. గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమము అభివృద్ధిపై ముందుకు తీసుకుపోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్తా ఉన్నాం. వాళ్లకు పదవి తప్పితే వేరే కాదు. కొల్లాపూర్ నియోజకవర్గంలో చెక్ డ్యాములు కానివ్వండి, నిన్న ముఖ్యమంత్రిగా ప్రారంభించినటువంటి రోడ్డు కానివ్వండి, అది కూడా గత ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు
మరి కేటీఆర్ గారు ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపించి దాన్ని పర్సూ చేయించి ఆనాడు అక్కడ నేషనల్ హైవే తీసుకొచ్చినాం. అక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు చొరవ చూపడం లేదు. కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి 2014 తర్వాత 2023 వరకు జరిగిన అభివృద్ధిపై మరి ఎప్పుడైనా ఎక్కడైనా సరే దేనికైనా చర్చకైనా అందరం సిద్ధమనే విషయాన్ని చెప్తా ఉన్నా. దయచేసి ఏ ఎండక గొడుగు పట్టే మర్చిపోవాలి. ఎక్కువ కాలం అధికారంలో మీరున్నారు. కేవలం 5 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటే 2 సంవత్సరాలు కరోనా. నేను గత 3 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధిని చూపెడతాం. కాబట్టి దయచేసి ఎక్కడెవరి అధికారం ఉంటే వాళ్ళ గొడుగు పట్టే మానుకోండి. కొల్లాపూర్ అభివృద్ధి కోసం నిన్న జరిగిన సభ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల ముందలో ఎన్నికల కోసం పెట్టిన సభగా మాత్రమే కానీ ప్రాంత అభివృద్ధి కోసం కానీ మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి కోసం కానీ ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. శాసనసభ్యునిగా ఆయన పూర్తిగా వైఫల్యం చెందిండు. మరి ఆయనకి ఇంకా వయసులో పెద్దోడు, నేను అనకూడదు. అబద్ధాలు గతంలో ఎన్నికల ముందు ఆయన చేసిన వీడియోలు ఉన్నాయి. కేసీఆర్ గారు లేకపోతే పాలమూరు జిల్లా సస్యశ్యామలం కాకుండా ఆయనే మాట్లాడిండు. ఈ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆయనే మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వంలో మీరు కూడా మంత్రి ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేదు? మీ పదవి కోసం, మీ పదవిని కాపాడుకోవడానికి కోసం మరి ఈరోజు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తా ఉన్నాం. కొల్లాపూర్కు ప్రజలు ఎన్నో ఊహించారు, ఏమీ చేయలేదు. తూతూ మంత్రంగా ఏదో ప్రతిపక్షాలను తిట్టే కార్యక్రమంగా చేసినటువంటి సభ ఇది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా స్పందించి కొల్లాపూర్ అభివృద్ధి గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి